హాయ్ అండి, అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంకా నేను చూడండి మా అమ్మ దగ్గర ఉన్నాను అనమాట. మదర్స్ డే రోజు అమ్మను కలవటం అనేది చాలా హ్యాపీ కదా. ఎందుకోసమంటే సండే మేము బద్వేల్కి వెళ్ళామండి. మా వారి ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అనమాట. సండేనే కదా మనకి మదర్స్ డే. అంటే మేము సండే నైట్కి కడపకు వెళ్ళాలని ముందే ఉంది అనుకొని వెళ్ళాము. కానీ ఆ సండేనే మదర్స్ డే అనే విషయం నేను మర్చిపోయాను అనమాట. తర్వాత ఆఫ్టర్నూన్కి అంతా అందరు మెసేజ్లు పెడుతుంటే చూసుకొని, ఓహో ఈరోజు మదర్స్ డే కదా, ఈరోజు నేను మా అమ్మ దగ్గర ఈవినింగ్ వెళ్తానని చాలా హ్యాపీ అయిందనమాట. ఇంకా వెళ్ళి సండే నైట్కి అక్కడ ఉండి మళ్ళీ మార్నింగ్ మండే పౌర్ణమి అక్కడ సత్యనారాయణ స్వంతం చేయించుకోవాలనేసి, మామూలుగా మనం ఇంట్లో వీలు కానప్పుడు ఏదైనా గుడిలో కూడా చేయించుకుంటాం కదండి. ఇక్కడ కడపలో పాత బస్ స్టాండ్లో శ్రీ అవధూత స్వామి గుడి అని ఉందన్నమాట. ఆయన గొప్ప మహిమ గల ఒక ఫకీర్ అనమాట. ఆ గుడిలో సత్యనారాయణ స్వామి చేయించుకోవాలని నేను, మా తమ్ముడు, వాళ్ళ మిస్సెస్ ఇద్దరం కలిసి, తను టీచర్ అనమాట పద్మ, ఇద్దరం కలిసి పూజకు కావాల్సినటువంటి సమకూర్చుకొని, ఆల్రెడీ మా హస్బెండు మా తమ్ముడు ఇద్దరు రెడీ అయ్యి గుడికి వెళ్ళారు. మేమిద్దరం ఇంక అన్నీ సర్దుకొని, అంటే మనం ఏమీ పెద్దగా తీసుకురావాల్సిన అవసరం ఉండదు. 100 రూపాయలు టికెట్ కడితే మొత్తం వాళ్ళే ఇస్తారు. మనము ఒక టెంకాయ, పూలు, ఊదిబత్తీలు, పసుపు, కుంకుమ తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడ పూజకు మన దగ్గర వాళ్ళు పంచలోహాలు చేసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ఇచ్చి మన చేత పూజలు చేయిస్తారనమాట. ఇవన్నీ మా అమ్మకి, మా తమ్ముడు, వాళ్ళ పాప తోడు ఉంటుందన్నమాట. ఈరోజు ఇద్దరిని జాగ్రత్తగా ఉండమని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. ఇదేనండి ఓల్డ్ బస్ స్టాండు. ఓల్డ్ బస్ స్టాండ్లో బస్ స్టాప్ ఉంటుంది కదా, బస్ స్టాప్ పక్కనే ఈ గుడి ఉంటుందన్నమాట. చుట్టూ పూలంగళ్ళు, పండ్లంగళ్ళు అన్నీ ఉంటాయి. చాలా ఈ గుడి ప్రసిద్ధి చెందిందండి. మేము చిన్నప్పటి నుంచే మాది కాజీపేట అనమాట, అమ్మ వాళ్ళ ఊరు. కడపకు వచ్చినప్పుడల్లా ఈ గుడికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని వెళ్ళేవాళ్ళమాట. మా నాన్నతో పాటు నేను వచ్చేదాన్ని ఇక్కడికి. మా నాన్న ఎప్పుడు కడపకు తీసుకొచ్చినా ఈ గుడికి తప్పకుండా తీసుకొచ్చేవాళ్ళు మమ్మల్ని. చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. ఇక్కడ గుడి వెనుక పెద్ద హాల్ ఉంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తారనమాట. ఇక్కడ చెప్పే విధానము ఒక్కో పూజారికి ఒక్కొక్క ప్రత్యేక శైలి ఉన్నట్టు, ఇక్కడ చేసినటువంటి ఈ సత్యనారాయణ స్వామి చేసినటువంటి పూజారు ఉంటారు కదా, బ్రాహ్మణ స్వామి, ఆయన చాలా బాగా చెప్పారండి. విష్ణుమూర్తి యొక్క గొప్పతనము, శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క గొప్పతనము, విశిష్టత చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొరు ఒక్కో విధంగా చెప్తారు. చాలా ప్రశాంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకుంటే మంచిది కదా. మనకు ఇలా వీలు కానప్పుడు ఇలా ఏదైనా దేవాలయాల్లో కూడా మనము చేయించుకోవచ్చు అనమాట. మేము ఇంతకుముందు కూడా ఈ దేవాలయంలో ఇలా సత్యనారాయణ వ్రతం కూడా చేయించున్నాం అనమాట. ఎవరైనా కూడా వీలు కాలినప్పుడు ఇలా ఆలయాల్లో చేయించుకోవచ్చు. ఇక్కడ 100 రూపాయలు టికెట్ కడితే మనం ముందు రోజు కానీ అప్పటికప్పుడు కానీ టికెట్ తీసుకొని చేయించుకోవచ్చు అనమాట. ఇలా తర్వాత స్వామికి దర్శించుకొని టెంకాయ కొట్టుకొని